ఓకే అధికారంలోకి ఒకసారి బీజేపీ వెర్షన్ తీసుకుందాం. మీరు ఉండండి సంగప్ప గారు. సంగప్ప గారు మీరు కూడా ట్రై చేసినట్టున్నారు జీవన్ రెడ్డి కోసం. మా బాబు ట్రై చేయలేదు. ఆయన ముందు నుంచి టీఆర్ఎస్కి వెళ్తాడని చెప్పి ప్రచారం అవుతుంది. మన జీటీవీలో 10 సార్లు శరత్ అని చెప్పింటాడు టీఆర్ఎస్ పోవద్దు అని. బాగా ఈ రోజు అన్నది 10 రోజులు టీఆర్ఎస్ కోవద్దు బీజేపీ కోవాలని చెప్పారు. 4-5 సార్లు అంటే బీజేపీకి రావాలి సరే శరత్ అన్నాడు. కాంగ్రెస్ టీఆర్ఎస్ మాత్రం ఆయన పోతే ఏం కాకుండా పోతాడని చాలా సార్లు అన్నాడు శరత్ అన్న. కాబట్టి మేము బీజేపీ నుంచి ట్రై చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే ఆయన ముందు నుంచి కూడా టీఆర్ఎస్ కి వెళ్ళాలి. బీజేపీకి అయినా ఏం కాదు. బీజేపీలో జాయిన్ అయిన లీడర్స్ కూడా ఎవరు ఏమో హ్యాపీ ఉన్నారు. కానీ పాత బ్యాచ్ కొత్త బ్యాచ్ అన్ని ఉన్నాయి కదా. దానిలో కూడా పాత బ్యాచ్ ఏమైనా రాని కొత్త వాళ్ళని ఉంది కదా. ఒకటి భరత్, పాత బ్యాచ్ కొత్త బ్యాచ్ సరే డిస్కషన్ లో ఉంటాయి. పార్టీలు అన్నాక ఇట్లాంటి చిన్న చిన్న ఉండవచ్చు. కానీ భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ. ఇక్కడ ఎవరు ఒక్కరిది కూడా సింగిల్ గా నడవదు. ఈవెన్ భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కూడా కావచ్చు. సార్ కాంగ్రెస్ లో గవర్నమెంట్ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి నడుస్తుంది. రేవంత్ రెడ్డి చెప్పింది వింటర్ పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో అంటే వాళ్ళ సీఎం ఉన్నాడు కాబట్టి. కానీ ఒకటి వాస్తవం ఏంటంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండాలంటారు. కేసీఆర్ ని అప్పుడు తెలంగాణ మూమెంట్ లో కూడా ఆయన మీద పోటీ చేసినప్పుడు కూడా చాలా విమర్శించిండు, అన్ని చేసిండు జీవన్ రెడ్డి గారు. సరే ఈరోజు మళ్ళా అదే పార్టీకి పోయింది. అక్కడ పోయి ఏం కావాలనుకుంటుండో ఆయన ఏం దొరుకుతుందని పోయిండో నాకు తెలియదు. కానీ ఒకటి వాస్తవం ఏంటి అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఫ్రస్ట్రేషన్ గురైపోయినా. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే సరే కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఆయనకు ఇప్పటికి 14 సార్లు టికెట్ ఇచ్చాం, ఎంపీ చేశాం, ఎమ్మెల్యే చేశాం, మంత్రి చేశాం అంటే ఓకే అవన్నీ చేశారు కాబట్టి అంత స్థాయి అన్ని ఉంది కాబట్టి ఆయనకి ఈసారి నాకు అవమానం ఎందుకు చేస్తున్నారో దాన్ని తట్టుకోలేకపోయింది. లోపల కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విషయం అది, మాకు సంబంధం లేదు. కాకపోతే ఎవరి పార్టీ ఫిరాయింపుల పైన ఇప్పుడు ఒక వ్యక్తిని తీసుకున్నప్పుడు ఆయన కన్వీన్స్ చేసి తీసుకోవడమా లేకపోతే వాళ్ళిద్దరు కూర్చోబెట్టి చేయాల్సిందే ఉండే. సర్పంచ్ ఎలక్షన్ ఇంకా ఎక్కువైపోయింది మొదటిది. రెండోది ఇంతకు ముందు మీ జీటీవీ లైవ్ లో మీరు కత్తి వెంకటస్వామి గారి పోస్ట్ ను ఉడగొడతారేమో అనిపిస్తుంది నాకు. ఆయన కత్తి వెంకటస్వామి గారు కూడా తను ఓపెన్ గా ఆ 10 మంది ఎమ్మెల్యేలు తీసుకోవడం మా పార్టీకి ప్రజల్లో చెడ్డ పేరు వచ్చింది, అది కరెక్ట్ కాదు అని చెప్పి మాట్లాడారు. ఇంతకుముందు చాలా సార్లు మాట్లాడారు ఆయన, 3-4 సార్లు. అదే కాంగ్రెస్ లో ఆ ఫ్రీడమ్ ఉంటది, వేరే పార్టీలో కాదు. కానీ కాంగ్రెస్ లో అయితే ఆ ఫ్రీడమ్ ఉంటది, మాట్లాడొచ్చు. సరే ఆయన అయితే ఓపెన్ గా మాట్లాడాడు, అది కరెక్ట్ నిర్ణయం కాదు, అది పార్టీ ఫిరాయింపులు అనేది. అయితే నేనేమంటా అంటే సరే పార్టీ ఫిరాయింపు జీవన్ రెడ్డి అదే విషయాన్ని ఒక 20 సార్లు అన్నారు పార్టీ అన్నారు కదా. నేను అదే జీవన్ రెడ్డి గారు మరి ఎందుకు ఆలోచించారు అర్థం కాదు. వాళ్ళు ఇప్పుడు 82 మంది 81 మంది గెలిచినప్పుడు టీఆర్ఎస్ పార్టీ సెంచరీ కోసం మొత్తం కాంగ్రెస్ వాళ్ళని అప్పుడు మిగిలిన ఒకరిద్దరు టీడీపీ వాళ్ళని అందరు కలుపుకోలేదా? కలుపుకొని పార్టీ ఫిరాయింపులకి టీఆర్ఎస్ ఒక కొత్త భాషను చెప్పింది. ఏమంటే తెలంగాణ బంగారు తెలంగాణ కోసం అని ఒకటి, రెండోది బంగారు తెలంగాణ బ్యాచ్, ఉద్యమ తెలంగాణ అభివృద్ధి భాష అని చెప్పారు వాళ్ళు. సరే అప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కోసం పోతున్నాం, తెలంగాణ స్ట్రెంగ్ చేయడం కోసం పోతున్నాం, రకరకాలుగా చెప్పుకున్నారు. అప్పుడు నేనేమంటా అంటే వీళ్ళేదో కొత్త సత్యకృష్ణాలైనప్పుడు ఆయన పోవాలి కదా. ఒకటి వాస్తవం, చరిత్రను చాలా స్పష్టంగా చెప్పిండు, చాలా కటువు కూడా చెప్పిండు. ఆయనకి పదవి రాలేదు అంటే ఒక ఫ్రస్ట్రేషన్ లో పోయింది. కాకపోతే కాంగ్రెస్ పార్టీ కూడా అంత పెద్ద సీనియర్ లీడర్ ని వదులుకోకుండా ఉండాల్సిందే. ఎందుకంటే అంత అన్ని సంవత్సరాల పార్టీతో అనుబంధం ఉన్న దానికి అన్ని సార్లు ఆయన పోటీ చేసిన వాళ్ళందరూ ప్రతిసారి గెలవాలని గెలిచిండు, ఓడిపోయిండు, అన్ని అయింది. కాకపోతే ఇక్కడ ఎక్కడొచ్చింది మొన్నటి మున్సిపల్ ఎలక్షన్ లో కూడా సరే అక్క చెప్తుంది ఎవరు గెలిచారు ఎవరు ఓడారు రెబెల్ పెట్టారు లేదు. ఆయన అక్కడ జగిత్యాల్లో దాదాపు ఆయన లైఫ్ అంతా అక్కడనే, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ, వేరే పార్టీ చాలా తక్కువ కదా. అయితే అంత పార్టీ నిర్మాణం అంత చేసినప్పుడు వేరే వాళ్ళు సడన్ గా రాగానే ఇక నేను మొత్తానికి కేజేయమంటే ఎవరైనా ఫీల్ అవుతారు. చరతన్ అంటే నీకు పదవి ఇవ్వకపోతే పోతావా అంటే ఆయన అన్ని సంవత్సరాలు చూడడానికి అగౌరవం, అక్కడ ఏమంటే ఆయనకి అవమానం జరిగినటువంటి టైంలో ఖచ్చితంగా రాజకీయ నాయకులు అట్లా ఆలోచిస్తారు. అట్లా ఆలోచించకుండా ఉండాలని ఏం లేదు. కాకపోతే ఒకటి వాస్తవం, వాళ్ళకి టీఆర్ఎస్ అయిపోయారు, చేసేది ఏం లేదు, పొడిచేది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ అఫ్ కోర్స్ ఆయన చెప్పిన ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి విషయాలు వాస్తవం. టీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పినటువంటి హామీల్లో ఏవి నెరవేర్చలేదు. 6 గ్యారెంటీలకు 1-2 తప్ప వేరే ఏం నెరవేర్చలేదు. పబ్లిక్ చాలా కోపంగా ఉన్నారు. వాస్తవం నేనేమంటా అంటే పబ్లిక్ చాలా కోపంగా ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ పై ప్రజలు ఉన్నారని అని పోతుంది. ఆయన బీఆర్ఎస్ పై పెద్ద పబ్లిక్ లో ఎక్కడ ఏముందని ఇప్పుడు మొన్నటి పరిస్థితులు మనం చూసాము. ఉన్నప్పుడు ఏం పెద్దగా వాళ్ళు పెద్ద గొప్ప పర్ఫార్మెన్స్ కూడా ఏం లేదు కదా. 10 ఏళ్ళు పాలన చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఏముందని. కాబట్టి నేనేమంటున్నా అంటే సరే ఆయన ఫ్రస్ట్రేషన్ లో ఆయన పార్టీ సుదీర్ఘ అనుబంధం ఉన్న పార్టీ, ఆయన భావోద్వేగానికి గురైన 100% భావోద్వేగానికి గురి కావాల్సిన అనుబంధం దానికి. కానీ అక్కడ పోయి
మళ్ళీ గేట్ దగ్గర ఇప్పుడు ఈ రోజు ఎంట్రీ కాబట్టి కేటీఆర్ గారు బయటకు వస్తారు, షాలో కప్తారు, బొకే ఇస్తారు. రేపు ఇప్పుడు రాత్రికో కేసీఆర్ ని కల్పిస్తారు. అయిపోయింది కదా. నెక్స్ట్ డే నుంచి మనం ఎంతమంది చూడలేదు. మొత్తుపల్లి నరసింహ గారు జాయిన్ అయినప్పుడు ఏమన్నారు, బయటకు వచ్చినప్పుడు ఏమన్నారో మనం చూసాం. ఆ తర్వాత చాలా మంది నాయకుల్ని సంగప్ప గారు సారీ ఫర్ డిస్టర్బెన్స్. ఇందాక కేటీఆర్ తోని శాల్వా కప్పించుకున్నప్పుడు ఇటు సైడ్ టీడీపీ నుంచి జాయిన్ అయినటువంటి అధ్యక్షుడు రమేష్, అక్కడ పాడి కౌశిక్ రెడ్డి అందరూ కూడా పక్క పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఆడ ఎవరు కూడా దగ్గర ఒకళ్ళిద్దరు తప్ప ఎవరు లేరు. తిరుపతి రెడ్డి గారు